నమస్తే. వైసీపీ వాళ్ళకి మంచి ఒక మ్యాటర్ దొరికిందండి. ఇప్పుడు అర్ధరహితమైన మ్యాటర్, అది అర్థం లేని మ్యాటరు ఏంటంటే రోడ్ల విషయం. రోడ్లు ఎక్కడైతే వర్షాకాలం, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎక్కడైతే గుంతలు పడి ఉన్నాయో కొన్ని దిక్కల్లో అసలు 1000 రోడ్లు ఉన్నాయి, పాత రోడ్లే. వాళ్ళ హయాం నుంచి అలాగా ఉన్న రోడ్లు కూడా ఉన్నాయి. వాటి దగ్గరికి వెళ్ళి వీడియోలు తీసి ఫోటోలు తీసి ఆ గుంటల్లో పాలు పోసి వెటకారం చేస్తున్నారు ప్రభుత్వాన్ని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చెప్పారు, మేము వచ్చిన తర్వాత రోడ్లు వేసేసాము, పాలు పోసి ఎత్తుకోవద్దు అని చెప్పారనే ఉద్దేశంతో వీళ్ళు లీటర్లు పాలు తీసిపోయి దాని గుంటల్లో పోసి ఎటకారాలు చేస్తున్నారు. ఏమనాలి వీళ్ళని? ఇప్పుడు వేసిన వరకు రోడ్లు కొన్ని చెప్పారు వాళ్ళు, ఇలా వేస్తున్నాము, ఇలా ఉంటాయి రోడ్లు, ఇలా ఉన్నాయి అని. ఒకవేళ వర్షాకాలం అంటే ఖచ్చితంగా ఎంత మంచి రోడ్డు అయినా ఏడన్నా కొంచెం నీళ్ళు నిలబడితే అక్కడ వెహికల్స్ వస్తూ పోతుండటంలో గుంటలు పడుతుంటాయి, అది సహజం. ఒకవేళ 1000 రోడ్లు ఉంటాయి, అన్నీ వేసామని చెప్పలేదు కదా వాళ్ళు. వేసిన వరకు చెప్పారు, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాము, ఇన్ని రోడ్లు వేసామని చెప్పారు, ఇన్ని కిలోమీటర్లు వేసామని చెప్పారు. 1000 రోడ్ల గురించి చెప్పలేదు కదా. మీరు 1000 రోడ్ల దగ్గరికి వెళ్ళి ఎటకారం చేయడం ఏంటి? గతంలో మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు తెలుసా? మేము రోడ్లు వేద్దాం అనుకున్నాము, మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 5 ఏళ్ళు వర్షాలు పడతానే ఉన్నాయి, ఇప్పుడు వేస్తే మళ్ళీ వేయాలి, మళ్ళీ వర్షాలు పడితే మళ్ళీ వేయాలి, అందుకని ఆగున్నాము, మొత్తం ఒకేసారి వేస్తాము అని చెప్పుకొచ్చారు. గత 5 ఏళ్ళు అట్లా గడిపేశారు రోడ్లు వేయకుండానే. అంటే 5 సంవత్సరాలు వర్షాలు పడతానే ఉన్నాయి గతంలో. దానికి సమాధానం ఉండదు, దానికి వివరణ ఇవ్వరు. మీరు అట్లా చెప్తే నడిచిపోద్ది. ఇప్పుడు మాత్రం ఇలా ఉంటే నడవదు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, రోడ్లు దెబ్బతిని ఉంటాయి, వాస్తవం, అది సహజంగా జరిగేది. అది వర్షాలు తగ్గిన తర్వాత వేస్తారు. కొన్ని రోడ్లు వేశారు, కొన్ని రోడ్లు వేయలేదు, ఇప్పుడు వేస్తారు. 1000 రోడ్ల దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే గుంటలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి పాలు పోసి ఆ వెటకారం చేయడం ఏంటి? మనది మర్చిపోతే ఎట్ట మనము? మన గురిగింజ అంటారు కదా సామెత, అది మర్చిపోతే ఎలాగా? మనం గత 5 ఏళ్ళు అసలు రోడ్ల గురించే పట్టించుకోలేదే. ఇప్పుడు మాట్లాడే అర్హత మనకి ఎక్కడుంది? అర్థం చేసుకోండి. ఏదన్నా సమస్య లేవనెత్తినప్పుడు దానికి కొంచెం విలువ ఉండేలాగా లేవనెత్తితే మీకు బాగుంటుంది. వర్షాలు పడుతున్నాయి, ఆగలేదు. గత 10-15 రోజుల నుంచి, 20 రోజుల నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. రోడ్లు దెబ్బతినకుండా ఎలాగుంటాయి? అసలు 1000 రోడ్ల దగ్గర కూడా వెళ్ళి మీరు వీడియోలు చేస్తున్నారు, దాన్ని ఏమనాలా? ఏంటో.